హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసినాను. పిల్లలంతా ఊరికి వెళ్ళినారు. సో ఒకదాన్నే ఉన్నాను. కాఫీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకున్నట్లా. మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసి కసులు నొక్కేసి కాఫీ అయితే పెట్టుకున్నాను గాయ్స్. ఎస్, టీ కాఫీ కాదండి నేను తాగేది, టీ తాగుతాను. సో చూడొచ్చు క్లైమేట్. కొద్దిగా లేట్గా లేచినాను, ఎవరు లేరు కదా అనేసి. సో వర్క్ అంతా నేను హెవీ వర్క్ ఉన్నింది షాప్లో, నా కుచ్చులు వేయడము అది అంతా. సో అది కంప్లీట్ చేసే పనుకున్నాను. సో అందుకనేసి లేట్గా లేచినాను. ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయితే కొద్దిగా అలసట ఎక్కువ ఉంటుంది. సో రెస్ట్ చేస్తామని రెస్ట్ చేసినాను అంతే. మార్నింగ్ లేచి కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. రండి గైస్, కాఫీ తాగేస్తాం. షాప్కి వెళ్ళాలి, పని ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో సారీ వర్క్ ఫాల్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. షాప్కి త్వరగా వెళ్ళాలి. కొద్దిగా టిఫిన్ చేసేసి తినుకొని పూజ అంతా చేసుకొని షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను గైస్. పని అంతా నైటే చేసేసినాను, ఏం పని లేదు. జస్ట్ టిఫిన్ చేసుకొని తినడము, స్నానం చేసుకొని పూజ చేయడం అంతే ఉంది. నైటే అంతా ప్లాన్ చేసి త్వరగా పనులన్నీ నైటే చేసినాను. సో లేట్ అయింది నైట్ పనుకోవడము. పని అంతా చేసేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ ఈజీ అయిపోయింది అనమాట. ఇలా చేసుకుంటే నైట్ పని అంతా చేసేసుకుంటే పాత్రలు కడగడం, బట్టలు మట్ల పెట్టడం, ఏదైనా ఇల్లు తుడవడం కానీ ఏదైనా ప్రతి ఒక్కటి నైట్లోనే చేసేసుకుంటే మార్నింగ్ కొద్దిగా ఈజీ అవుతుంది గైస్. సో నేనైతే ఇలా చేసినాను. ఈరోజు సాటర్డే ఒక పెళ్ళికి వెళ్ళాలి, అందుకనేసి నైట్ టైం అంతా నేను పని త్వరగా నైట్ చేసుకున్నాను. ఈరోజు ఫ్రీ అనమాట. షాప్కి వెళ్ళేసి సాయంకాలం రిసెప్షన్కి అయితే వెళ్తాను. ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను గైస్. ఇంకా టీ తాగేసి చపాతీ చేసామనుకున్నాను. ఒకదానే ఉండేది, ఒక 3-4 చపాతీస్ చేసుకుందామని పిండిని అయితే కలుపుతున్నానండి. నేను పిండిని ఎలా కలుపుతానో చూపిస్తాను. స్మూత్గా ఉంటుందండి. ఒక కప్పు పిండి వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని చండీలో కలుపుకొనేసేయాలి. స్మూత్గా ఉంటే చపాతీ తినడానికి బాగుంటుందండి, గట్టిగా ఉంటే బాగుండలేదు. ఒక 1/2 అవర్ కలిపేసి పక్కన పెట్టాలి. చూసుకొని ఒకటేసారి నీళ్ళు వేసుకోకున్నట్లు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేసుకొనేస్తే కొంచెం నీరు అయిపోతే బాగుండలేదు. సో కొంచెం ఇలా కలుపుకొనేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కలుపుకుంటే చేతులకు అంటుకోకున్నట్లు బాగా మెత్తగా అయిపోతుందండి. కొద్దిగా వాటర్ చూసుకొని కలుపుకోవాలి, లేదా తర్వాత అలా అయిన తర్వాత చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసి కలుపుకుందాము. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, నేను అందాజు ప్రకారం వేసుకుంటున్నానండి. కలిపేసి స్మూత్గా ఇట్లా బాగా పిసికితే బాగా మెత్తగా ఉంటుందండి. ఇలా అంటే దీనికి కాంబినేషన్ చట్నీ చేసుకుందాం అనుకున్నానండి. పల్లీల చట్నీ చేసుకుంటాను. పల్లెం అంటే ఈ ఎండలో తినడానికి ఎందుకో అంతగా ఇష్టపడడం లేదు నేనైతే. సో చపాతీ పిండి చూడండి కలుపుకున్నాను, ఇలా వచ్చింది. మెత్తగా ఉండలాగా చేసుకొని సరిపోయిందని చూసేసి ఒక 1/2 అవర్ పెడితే బాగా ఇంకా స్మూత్గా అయిపోతుందండి. పిండి అంతా నానుకొని బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. దీనిపైన ఒక ప్లేట్ మూసేసి ఒక అర్ధగంట పెట్టేసాము. అంతలోపల చట్నీకి అయితే రెడీ చేసుకుందాము. అంటే నేను సాటర్డే కావడం వలన పాయసం చేస్తానండి. ఎప్పుడు సాటర్డే కొద్దిగా పాయసం చేసుకుందాము. ఇది పెట్టేసి కలిపి పెట్టేసి మూత పెట్టేస్తే నానుకుంటుంది. అంతలోపల పాయసానికి రెడీ చేసుకొని చట్నీ రెడీ చేసుకుందాం అనేసి చూడండి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టి పక్కన పెడతాను.
ఇంకంత లోపల మా పక్కే ఇంటి ఆవిడ వచ్చింది, మాట్లాడించుకొని సరే అనేసి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత కసు నొక్కేసుకున్నాను. కసు అయితే ఏముండింది కాదు, ఈ చట్నీకి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. అందుకని ఎర్రగడ్డ పొట్టు, ఈ పచ్చిమిరకాయలు తొటాలు ఇంతున్నాయి అంతేనండి. సో ఉడ్చేసి ఇల్లు తుడిచేసి మోపేసేసి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను, గీజర్ ఆన్ చేసినాను. సో వెళ్ళేసి ఇల్లు తుడిచేసి ఇంకా టిఫిన్ రెడీ చేసి స్నానానికి పోదామని టిఫిన్కి అయితే రెడీ అయింది. చూడండి పాయసం అయితే అక్కడ పెట్టినాను, చిన్న బౌలు. అండ్ శనగిత్తనాలు అయితే వేయించుకున్నాను. నేను చట్నీ ఎలా చేశానంటే శనగిత్తనాలు వేయించుకుంటానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో వేయించుకుంటాను. అండ్ ఒక 4 తెల్లిపాయలు వేసుకొని ఉప్పు కారం ఉప్పు కొద్దిగా చింతపండు వేసి మిక్సీకి వేసేసుకుంటానండి. నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి నాకు ఇంత క్వాంటిటీ అయితే చాలు. నేను సో తక్కువగానే చేసుకున్నాను. ఇంకా పాయసం చూడొచ్చు, పాలు అయితే కాయించుకున్నాను. అది కూడా అంతే సేమియా పాయసం అయితే చేద్దాం అనుకున్నాను. నార్మల్గా అయితే బాదం పౌడర్ వేస్తానండి, బాదం పౌడర్ అయిపోయింది. సో ఉత్త పాలు చూడండి ఇంత క్వాంటిటీతో సేమియాలు అయితే వేయించుకున్నాను. సో ఒక కప్పు ఒక 5 స్పూన్లు షుగర్ వేసేసి ఇది వేసి సింపుల్గా ఒక బౌల్ చేసుకుంటున్నాను అంతేనండి. ఇటు సైడ్ చట్నీకి టమాటాలు వేయించుకుంటున్నానండి. ఇది వేయించుకునే బాండ్లీకి అయితే నేను ఇది కొద్దిగా ఈ బాండ్లీనే యూజ్ చేస్తాను, నల్లగా పడుతుంది అనేసి. సో ఇలా చట్నీ విత్ చపాతీ కాంబినేషన్ అండి. ఇది పాయసం వచ్చేసి సాటర్డే అదే అలవాటుగా అయిపోయిందండి ఎందుకో, అందుకని పాయసం చేస్తుంటాను. స్వీట్ కూడా ఉండాలనేసి. తింటానో లేదానండి, చేసేదంతా చేస్తాను. ఇది ఈ మధ్య ఇలా అయిపోయింది. పిల్లలు లేకుంటే ఏది ఖర్చు అవ్వలేదని నేను కొద్దిగా తక్కువగానే చేశాను. సో పాలైతే పొంగింది. పాలు పొంగితేనే కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టేసి షుగర్ అయితే వేసినాను. షుగర్ వేసిన పొంగిపోతుంది షుగర్. ఇప్పుడు చూడండి ఒక చిన్న కాఫీ గ్లాస్లో అర్ధం షుగర్ వేసిన నేను. నాకు కొద్దిగా తీగా ఉండాలి, సో అందుకని షుగర్ ఎక్కువ వేసుకుంటాను. మీకు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా అది 2 ఒకేసారి చేసినాను, అటు ఇటు ఒకేసారి అయిపోతుంది, త్వరగా వెళ్దామనేసి. షాప్లో బోల్డ్ ఎంత పని ఉందండి, కుచ్చులు అయితే వేయాలని చెప్పినాను కదండి. అండ్ 4:30 కల్లా షాప్ క్లోజ్ చేసి రిసెప్షన్కి వెళ్ళాలి. సో అందుకనేసి బయటికి వెళ్ళే పని కూడా ఉంది, మన వాళ్ళు వస్తారు. సో అందుకనేసి ఇంకా సేమియాలో అయితే దాంట్లోకి వేసి కొద్దిసేపు అలా ఇలా ఉడికించుకుంటే దాంట్లోకి ఒక ఇలాచీ ఏలకులు అయితే ఒక 2 దంచుకొని నీట్గా పౌడర్ చేసుకుని దాంట్లోకి వేసుకోవచ్చండి. అదైతే నేను స్కిప్ చేసినాను, షూట్ చేయలేదు వీడియోలో. సో పాయసం రెడీ. చట్నీ మిక్సీకి వేసేసుకుంటాను. చూడొచ్చు పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని ఆఫ్ చేస్తే చాలు. సో వేడి ఎక్కువ ఉండడం వల్ల పాలు పొంగిపోతుందండి, అందుకనేసి ఇంకా చాలు, పాయసం రెడీ. బౌల్ చిన్నది పెట్టినాను, అందుకే పొంగిపోతుంది. ఇంకా పాయసం ఆఫ్ చేసి మిక్సీకి చట్నీని పట్టేసి దానికి తాలింపు కూడా వేసేసుకున్నాను. చూడండి తాలింపు వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే వచ్చిందండి. ఇంకా చపాతీలు తిక్కేసుకోవాలి. చపాతీలు 3 చాలండి, నేను ఒకదానే ఉండేది, అప్పటికప్పుడు కాల్చుకున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ 3 కాల్చుకొనేసి పెట్టి స్నానానికి వెళ్దాం అనుకున్నాను. చట్నీకి తాలింపు వేసానండి, బాగుంటుంది. తిరువాత పెడితే బాగుంటుంది గమ్మని. సో చూడొచ్చు, అప్పుడే పిండి మూసి పెట్టాను కదా, ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. ఇంకొకసారి చూపిస్తాను. ఇలా స్మూత్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేస్తే చూడండి. ఇంకా 3 ఉండలు చేసుకున్నానండి. 3 అయితే చాలా చపాతీలు. వేడివేడిగా ఎప్పుడు కావాలో అప్పుడు కాల్చుకుందాం, మళ్ళీ మధ్యాహ్నం కావాలంటే వచ్చి కాల్చుకొని తిందామనేసి 3 అయితే తిక్కి రెడీ చేసుకుంటున్నాను. చూడండి నేను కొద్దిగా పిండి వేసుకొని ఒక రౌండ్ తిక్కి తర్వాత ఫోల్డ్ చేసుకుంటానండి. ఫోల్డ్ చేసుకుంటే లేయర్గా బాగుంటుంది, తినడానికి స్మూత్గా కూడా ఉంటుందండి. ఇలా కింద మెత్తుకోకున్నట్లు ఒత్తుపిండి వేసుకొని తిప్పుకుంటూ తిక్కేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని 4 మళ్ళీ తిక్కినామంటే బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. తినేటప్పుడు లేయర్ కూడా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను రౌండ్గా తిక్కుకోనండి, ఎలా పడితే అలా తిక్కేసుకుంటాను.
స్మూత్గా ఉంటే చాలు, నాకు షేప్తో అవసరం లేదు. సో అంటే షేప్ రాలేదని మళ్ళీ కామెంట్ చేస్తారని చెప్తున్నానండి. షేప్ అవసరం లేదు, స్మూత్గా ఉంటే చాలు అనేసి అంతే చెప్పినాను. ముందు రోజే పనులన్నీ చేసుకున్నందుకు చాలా ఈజీ అయిపోయిందండి. సో అలా ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలండి. ప్లానింగ్ చేసుకుంటే ఏదైనా త్వరగా చేసేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి మనసుకి ఇష్టం ఉండలేదు పని చేయడానికి. అలాంటప్పుడు ఎప్పటి పని అప్పుడే పెండింగ్ పెట్టుకోకున్నట్లు చేసేసుకున్నామంటే ఈజీగా త్వరగా అయిపోతాయండి. సో నేను ఫస్ట్ టైం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసినానండి. ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక చపాతీలు అయితే ఇలా కాల్చుకుంటాను. నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఇష్టపడతానండి. ఎందుకో అలా దీనికి ఇంత ఎక్కువ ఏం తినలేండి. బట్ అది కొద్దిగా ఎక్కువ పడింది. నేను స్పూన్తో వేయలేదు, అలానే క్యాన్ ఉంచినాను కాబట్టి ఎక్కువ పడింది. 2 సైడ్లు కాల్చుకుంటున్నాను. ఈ కొనాల్లో అట్లట్లే పచ్చిగానే ఉంటుంది. సో దానికి రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా బాగా కాలుతుందండి. చూడండి, ఇలా తిప్పుకుంటూ కాలిస్తే చాలా స్మూత్గా కాలుతాయండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తీసుకుంటున్నాను. ఉన్న ఆయిలే చాలండి. దాన్ని ఇలా రౌండ్గా ఇట్లా తిప్పుకున్నామంటే ఆయిల్ అంతా దీనికి సరిపడుతుంది. సో నెక్స్ట్ టైము ఫస్ట్ ఆయిల్ వేయకున్నట్లు చపాతీ వేసి ఇలా కావాలంటే నెక్స్ట్ పైన అయితే వేసుకుంటాను. ఎక్కువ వేసేసుకున్నాను కదా, అందుకనేసి ఇలా చెప్తున్నానండి. 1 సైడ్ కాలింది, ఇంకా దాన్ని రౌండ్గా చూడండి, ఇలా రౌండ్గా తిప్పుకొని కాల్చుకుంటే ఎలా వచ్చిందో చూపిస్తాను. 4 మూలలు చపాతీ కాలిందో లేదో చూసుకొని నీట్గా కాలేదంటే మళ్ళీ కొనాలైతే కాల్చుకోవాలండి. చూడండి, చాలా స్మూత్గా వచ్చింది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకునేదండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, తినడానికి చాలా స్మూత్గా ఉంటుంది. ఏజ్ అయిన వయసు అయిన వాళ్ళు కూడా తినొచ్చు. ముసలి వాళ్ళు కూడా పండ్లు చపాతీలు తినేక వేయలేదంటూ ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే నేను చెప్పాను. ముసలిళ్ళు కూడా చపాతీలు తినొచ్చు అనేసి. సో అప్పుడే ఆయిల్ ఎక్కువ వేసింది కాబట్టి దాన్ని రౌండ్గా ఇలా అంటున్నానండి. సో ఇప్పుడు ఆయిల్ అంతా లేదు కాబట్టి మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. దీంట్లో వేయడం వలన ఎక్కువ పడుతూ ఉంది. సో ఒక డ్రాప్ అలా వేసి తిప్పేసుకొని మళ్ళీ ఇలా అనేస్తే అంతా దానికి రౌండ్గా అవుతుందండి ఆయిల్లో. ఏంది చపాతీలు కాల్చడం కూడా ఒక లాగ్ చేస్తున్నారా అని కామెంట్ చేయొచ్చండి. మీరు చెప్పేది కాదండి, కామెంట్ చేసుకునేది, ఆడుకునేది కాదు. మీకు చేతనైతే మీరు కూడా చేయండి, లాగులు చేసి వేయండి. ఎవరన్నా వద్దన్నారా యూట్యూబ్లో, వేసుకోండి. చేసే వాళ్ళకి ఎందుకండి మళ్ళీ ఊరికి వెటకారంగా మాట్లాడేది. మీకు కావాలంటే మీరు చేసుకోండి. చేత కాదు కానీ లాగులు వీడియోలు షూట్ చేయడం చేత కాదు కానీ మాటలైతే మాట్లాడతారు. అంత కోపం వస్తుందండి. ఎవరైనా ఏదైనా చేస్తే దానికి వంకలు పెట్టుకొని చెప్పడము. సో మీకు చేత కాదని వేరే వాళ్ళకి వంకలు అయితే పెట్టొద్దని ముఖాంతంగా చెప్తున్నానండి. ఇంకా 2 చపాతీలు కాల్ చేసుకున్నానండి. ఎందుకో అలా ఊరికనే మాట్లాడుకుంటారండి, చేతి కాకున్నట్లా ఏదో ఒకటి అంటనే ఉంటారు. మనమైతే ఏది పట్టించుకోమో, జస్ట్ ఊరికే చెప్తున్నాను. మీరు మాట్లాడేది కాదు, మీరు కూడా ఇలా వీడియోలు చేసేయండి, అప్పుడు తెలుస్తుంది అని చెప్పడానికి. 3 చపాతీలు లాస్ట్ 1 అండి. చాలని 3 కాల్చుకున్నాను. నా ఇంట్రెస్ట్ 3 అండి. ఈ వ్లాగ్ నా ఇంట్రెస్ట్, నా సైడ్ బిజినెస్ అనుకోండి. సో అందుకనేసి నేను వ్లాగ్లు అయితే అప్లోడ్ చేస్తాను. అది వాళ్ళ ఖుషి, వాళ్ళ ఇష్టం అండి. ఒకరి ఇష్టాన్ని దెబ్బపడడము మంచిది కాదని నేను చెప్తున్నాను. సో ఇంకా చపాతీలు కాల్చుకున్నాను, స్నానం చేసేసుకొచ్చేసి పూజ అయితే చేసుకున్నాను గైస్. మా సింపుల్ గది అండి పూజ గది. ఎక్కువ ఫోటోలు అయితే లేవు, సింపుల్గా పెట్టుకున్నాను నేను. పార్వతీ పరమేశ్వర, నరసింహస్వామి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఫోటో, ఒక చిన్న వినాయకుని ఫోటో, అండ్ చూడొచ్చు మలై మహదేశ్వర బెట్టకు పోయినాం కదా, అప్పుడు అక్కడ ఒక బొమ్మ తెచ్చుకున్నాను, అక్కడ ఒక మాదప్ప తెచ్చుకున్నాను, అదొక తెచ్చుకొని పూజ అయితే ఇంతేనండి. సింపుల్గా పూజ అయితే చేసేసుకుంటాను. పూలు, రోజా పూలు 1/4 కేజీ, చామంతులు 1/4 కేజీ తెచ్చుకున్నాను. సో అవే ఉంటే ఒక 3-4 డేస్ వస్తాయండి. ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను. అంటే ఇది సెల్ఫీలో అలా కనిపిస్తుందండి, లెఫ్ట్ సైడ్లోనే సెల్ఫీ వీడియో తీసినాను. సో అలా ఇంకా
పూజ చేసుకుంటే మన శాంతిగా ఉంటుందండి. ఏది డిస్టర్బెన్స్ లేకుండా అట్లా హ్యాపీగా పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. యాక్చువల్లీ ధూపం వేస్తాను నేను. ఈరోజు ధూపం అయితే వేయలేదు. నేను సాటర్డే వారం చేస్తానండి. మాది కదిరి లక్ష్మణ స్వామి ఇంటి దేవుడు. సో అందుకని సాటర్డే అయితే కలశం పెట్టుకుంటాము. మేము కలశము కొన్ని నెలలుగా పెట్టుకోవడం లేదు. ఎందుకని మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేసుకుంటానండి. సో కడ్డీలు అంటించుకొని కర్పూరం అయితే అమ్మవారికి దిష్టి ఉంటుంది కదండి, మనం ఆర్తిచ్చి శాంతింపజేసుకోవాలండి మనము. సో కర్పూర ఆరతి ఇస్తున్నాను. ఇక్కడ చిన్నగా వినాయకుడిని పూజ చేసుకుంటామండి ఫస్ట్. సో ఇది సెల్ఫీలో ఇలా కనిపిస్తుందండి. యాక్చువల్లీ సెల్ఫీ తీసినాను. ఎవరు లేకపోయింటే ట్రైపాడ్లో వేసి సెల్ఫీగా పెట్టి వీడియో తీసినాను. సో అందుకని ఇలా కనిపిస్తుంది. ఇంకా పూజ అంతా చేసేసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి, మనశ్శాంతిగా ఉంది. సాటర్డే నేను కుదిరితే శని మహాత్మ టెంపుల్కి అయితే వెళ్తానండి. సో షాప్లో పని ఎక్కువగా ఉండడం వలన వద్దనుకొనేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోదామనేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయినానండి. ఎంతన్నా అమ్మవారు ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం ఉంటేనే కదండి మనశ్శాంతిగా మనము ప్రశాంతతగా ఉండేది. సో చేసి వేసుకొని పూజ గది ఇలా ఉంది చూడండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చాలా సింపుల్ పూజ అండి నేను చేసుకునేది. నేను చపాతీ చట్నీ చేసుకుని పూజ అయిపోయింది. ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి. కొంచెం అవుట్లోకి వెళ్ళే పని ఉంది, చూద్దాము. అందుకే త్వరగా పనులు అయితే కట్ చేసుకున్నాం గైస్. రిసెప్షన్ ఉంది అంటే కదా గైస్, రిసెప్షన్కి వెళ్ళాము. చాలా రెస్ట్ ఉంది. ఈరోజు లాగా ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలిసాం. బై బై.